అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనుశ్రీ స్కూల్లో ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ జరిగాయి. సో మేము కూడా మా ఫ్యామిలీతో వెళ్ళాము. ఆ సెలబ్రేషన్స్లో ఏంటి అంటే ఒక 4 కాంపిటీషన్స్ పెట్టారు స్టూడెంట్ ఫ్యామిలీస్కి. అందులో మేము సెలెక్ట్ చేసుకుంది అయితే ఫ్యామిలీ అప్రిషియేషన్ కార్డ్ మేకింగ్. సో కుదిరిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో కలిపి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది కాకుండా ఇంకా ర్యాంప్ వాక్, ఫ్యామిలీ డ్యాన్స్ అండ్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి. మా పిల్లలతో కలిసి చేసేదైతే ఇది ఒక్కటే బెస్ట్ అనిపించింది. సో ఇదే చూస్ చేసుకున్నాము. మా వర్క్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మనుశ్రీకి క్లాస్లో ఆర్ట్ ఇలా పేపర్ వర్క్ చేయడం అలవాటు కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను. ఇదైతే ఈజీగా చేయొచ్చు అనిపించింది. ఈ కాంపిటీషన్ ఫ్యామిలీకి కాబట్టి అందరు ఇన్వాల్వ్ అయితేనే బాగుంటుంది కదా. మాకైతే ఇలాంటి ఈవెంట్స్ అని ఫస్ట్ టైము. సో ఎలా చేస్తారు ఏంటి అనేది నేను ఇప్పుడే చూస్తున్నాను. జస్ట్ స్కూల్కి వెళ్ళే ముందు రోజు మాత్రం ఏంటి అసలు ఎలా చేయాలి అని చెప్పేసి అలా సెర్చ్ చేసి యూట్యూబ్లో ఓకే ఇది కొంచెం ఈజీగా ఉంది బెటర్ అని చెప్పేసి మను కూడా బాగా చేస్తుంది అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో నాకు అర్థమైంది, నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇంకా మా మనుశ్రీ కూడా పేపర్స్ కట్ చేయడము, పేస్ట్ చేయడము ఇవన్నీ కొంచెం అలవాటు అయిపోయాయి కాబట్టి తనే ఎక్కువ చేసింది. అంటే చిన్నపిల్లలు అంత పర్ఫెక్ట్గా చేయలేరు కాబట్టి నేను కొంచెం హెల్ప్ చేశాను. ఫైనల్గా మనుశ్రీకి అయితే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం తెలీదు. ఏదో అమ్మ చెప్తుంది, చేస్తూ పోతుంది. సో సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నా అబౌట్ ఫ్యామిలీ. ఈ వరల్డ్లో మనల్ని ఎప్పుడు ప్రేమగా చూసుకునేది, మనకి ఏదైనా కష్టం వస్తే సపోర్ట్గా నిలబడేది, ఇంకా మనం హ్యాపీగా ఉంటే సంతోషించేది, మనం బాధలో ఉంటే మనకు తోడుగా ఉండేది ఓన్లీ ఫ్యామిలీ. అలా అని ఒకటే ఇంట్లో ఉంటే ఫ్యామిలీ అని కాదు. ఎవరైతే మనల్ని నిజంగా ఇష్టపడి మన మంచి కోరుకుంటారో వాళ్ళందరూ మన ఫ్యామిలీయే. మన చిన్నప్పటి నుంచి అమ్మ మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. నాన్న మన ఫ్యూచర్ కోసం, మనకి ఏ లోటు రాకుండా చూసుకోవడం కోసం చాలా కష్టపడతాడు. ఇంకా మన సిబ్లింగ్స్, ఇంకా ఇవాళ వాళ్ళందరూ మన లైఫ్లో చాలా స్పెషల్ పర్సన్స్. అంటే ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పేసి పెళ్ళికి ముందు సంగతి చెప్పాను. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇప్పుడు అత్త, మామ, హస్బెండ్ అండ్ పిల్లలు, ఇది ఒక కొత్త ఫ్యామిలీ. సో ఇందాక చెప్పాను కదా ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది కార్డ్ మేకింగ్లో అని. ఇప్పుడు మా హస్బెండ్ వచ్చారు. ఈ వీడియో మనుషు రికార్డ్ చేసింది, సో సగం సగం వస్తుంది. సో ఆయన కొంచెం డిజైన్గా రాయడంలో, డిజైన్స్ వేయడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట. అందుకని ఆ వర్క్ ఆయననే చేయమని చెప్పాను. ఇక్కడ కనిపించట్లేదు కానీ మొత్తం అయిపోయాక చూపిస్తాను. సో ఇందులో మా చిన్న పాప కూడా హెల్ప్ చేస్తుంది. నా చిన్నప్పుడైతే ఇలాంటి సెలబ్రేషన్స్ ఏది చూడలేదు నేను. మనుశ్రీ తన ఆర్ట్ తను చేస్తుంది, నీట్గా ఫ్లవర్ని డిజైన్ చేస్తుంది. ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్కి మా చిన్న పిల్లలతో కలిసి మేము కష్టపడుతున్నాం. మను ఒక ఫ్లవర్ చేసింది, చూడండి ఎంత బాగుందో, సో క్యూట్ కదా. కానీ దానికి మను సాటిస్ఫై అవ్వలేదు, ఇంకేదో డిజైన్ చేద్దామని చేస్తుంది. మేబీ ఇప్పుడున్న జనరేషన్కి ఫ్యామిలీ అంటే ఇలానే ఉండాలి అని చెప్తేనే అర్థమవుతుందేమో, అంటే ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తేనే అర్థమవుతుందేమో. మనం చిన్నగా ఉన్నప్పుడైతే అందరం కలిసి టీవీ చూడడం, అందరం కలిసి భోజనం చేయడం, సరదాగా కొంతసేపు కూర్చొని నవ్వుకోవడం, ఫెస్టివల్స్ వస్తే కొత్త బట్టలు వేసుకొని అందరి ఇళ్ళలోకి వెళ్ళడం, ఇంకా హాలిడేస్ వస్తే గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేయడం. ఆ చిన్న చిన్న మూమెంట్సే ఇప్పుడు బ్యూటిఫుల్ మెమరీస్ అయిపోయాయి. కానీ ఇప్పుడు అవి ఏమీ లేవు. ఎవరి ఫోన్స్ వాళ్ళకి, ట్యాబ్స్, టీవీస్, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. ఒకరితో కూర్చొని ఒకరు మాట్లాడుకోవడమే లేదు. వాళ్ళు బయటికి వెళ్ళి ఏం నేర్చుకున్నా సరే ఇంట్లో పేరెంట్స్గా మన పిల్లలకి మనం చెప్పే రీతిలో చెప్తే వాళ్ళు చేంజ్ అవుతారు. అలా చేంజ్ అవ్వాలంటే మనం వాళ్ళకి చాలా ఎక్కువ టైం ఇవ్వాలి. కుదిరినప్పుడల్లా వాళ్ళతో కూర్చొని భోజనం చేయాలి, కొంతసేపు ఆడుకోవాలి. ఇంకా బెస్ట్ థింగ్ వాళ్ళకి బుక్స్ చదువుకోవటం అలవాటు చేయాలి. సో ఫైనల్లీ అవర్ కార్డ్ ఈజ్ రెడీ. చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే మాదే చాలా చిన్న కార్డ్ అయినా కూడా వీఆర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ వర్క్. మనుతో కలిసి చేసాం కదా, చూడండి ఇప్పుడు ఎంత క్యూట్గా ఉందో.
దీని తర్వాత అన్నిట్లో విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇంకా మేము కూడా కొంచెం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.